నేను శ్రీవల్లి తండ్రిని ఎట్లా తీసుకొస్తాను? ఎందుకు తీసుకురాలేవు చెప్పు. ఎందుకు తీసుకురాలేవు? తనొస్తేనే ఈ ఇంట్లో సమస్యలు తీరతాయి. శ్రీవల్లి పుట్టుక గురించి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు నాన్న. ఆ పోస్టర్ అంటించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్, అంటించిన వాడి సంగతి చూసుకుంటావు, మరి అంటించమని చెప్పిన వాడి సంగతి? మావయ్య గారు చెప్తుంది కరెక్టే యువరాజ్. నువ్వు వెళ్ళి వాడెవడో కనిపెట్టినా కూడా శ్రీవల్లికి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. శ్రీవల్లి ఎవరని అడుగుతాడు. మరప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఈ పోస్టర్లు ఎవరు వేశారో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా దీంతో ఆగరు. ఇంటి పరువు పోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారో. ఈ పోస్టర్స్ మన ఇంటి ముందు మాత్రమే వేశారని కూడా మనకి తెలీదు. ఈ ఇంటి పరువు నిలబడాలంటే మావయ్య గారు చెప్పినట్టు శ్రీవల్లి తండ్రిని ఎలాగైనా తీసుకుని రావాలి. అప్పుడే మావయ్య గారి మీద పడిన నింద పోతుంది. చూడు వైజయంతి, ఇన్ని రోజులు శ్రీవల్లి తండ్రి గురించి గాని నీ గతం గురించి గాని నేను అడగలేదు. ఎందుకంటే దాంతో నాకు పని లేదనుకున్నాను కాబట్టి. శ్రీవల్లి నా కూతురు కాకపోయినా, నువ్వు తనని వద్దు అనుకున్నా, నేను నా కన్న కూతురిలాగే అభిమానించాను, ఆదరించాను. కానీ ఈ విషయం ఇప్పుడు నన్ను దాటి ఈ ఇంటి పరువు వరకు వెళ్ళింది. ఈ ఇంటి పరువు నిలబడాలన్నా, నేనందరి ముందు దోషిలా నిలబడకూడదు అన్నా, నువ్వు శ్రీవల్లి తండ్రిని అందరి ముందుకు తీసుకొని రావాలి. అప్పుడే శ్రీవల్లి నేను చంపాల్సిన అవసరం లేదని జనాలు నమ్ముతారు. ఎలాగూ శ్రీవల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ పెళ్లిని శ్రీవల్లి తండ్రి చేతుల మీదగానే జరిపిద్దాం. ఏ కారణం వల్ల శ్రీవల్లికి ఆయన దూరం అయ్యారో తెలియదు పిన్ని. ఇన్ని రోజులు తనకి దూరంగానే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా తండ్రి కూతుళ్ళని కలపండి. శ్రీవల్లి తండ్రిని తీసుకొని రండి. అది కుదరదమ్మి, నేను ఆ పని చేయలేను. అయినా నా మొగుడు చీమకే హాని చేయుడు, అట్టంటిది మనిషిని సంపబోతున్నాడు అంటే ఎట్ట నమ్ముతారు జనాలు? ఏదో ఒకటి చేద్దాం వదిన. ఈ తండ్రిని తీసుకుని రావటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అదే కరెక్ట్ అమ్మా, అది చేయడం మాత్రమే కరెక్ట్. చూడు వైజయంతి, నువ్వు గనక శ్రీవల్లి తండ్రిని తీసుకురాకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. లేదు, నేను వెళ్ళను, తండ్రిని కూడా తీసుకురాను అంటే నేనే ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను. నానా ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మావయ్య గారు ఆ మాటలు? నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో నేను ఈ మాట చెప్పట్లేదు వైజయంతి. నువ్వు శ్రీవల్లి తండ్రిని అందరి ముందుకు తీసుకురాకపోతే జరగబోయేది అదే. ఈ ఇంటి పరువు, బాబాయ్ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది పిన్ని. మీరు కానీ శ్రీవల్లి తండ్రిని తీసుకురాకపోతే బాబాయ్ అందరి ముందు దోషిలా నిలబడాలి. ఎలా అయినా శ్రీవల్లి తండ్రిని తీసుకొని రండి. నువ్వు దూరం చేసుకున్న తండ్రి నీ ఫ్యామిలీ కలిసే రోజు దగ్గరలోనే ఉంది శ్రీవల్లి.
అసలు ఈ పోస్టర్స్ ఎవరు వేశారో, అలా ఎందుకు వేశారో నాకేం అర్థం కావట్లేదు దాత్రి. ఎవరైనా ఎందుకు శ్రీవల్లి మావయ్య గారి కూతురని అనుకుంటారు, కానీ అత్తయ్య గారు ఎందుకు శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని చెప్పగానే అంతలా భయపడుతున్నారు? ఒక పిన్ని మాత్రమే కాదు దాత్రి, నిషి యువరాజ్ కూడా శ్రీవల్లి తండ్రి గురించి చెప్పగానే చాలా కంగారు పడ్డారు. ముగ్గురికి శ్రీవల్లి పుట్టుక గురించి, శ్రీవల్లి ఫ్యామిలీ గురించి, శ్రీవల్లి తండ్రి గురించి వాళ్ళకి తెలుసు కేదార్. అందుకే వాళ్ళు ఇంతలా భయపడుతున్నారు. శ్రీవల్లి తండ్రిని మనందరి ముందుకు తీసుకొస్తే వాళ్ళకి జరిగే నష్టమేంటో అర్థం కావడం లేదు. అయ్యో, అమ్మే నా కూతురు కాదురా అంటా ఉంటే ఇప్పుడు ఆ అమ్మి తండ్రిని తీసుకురమ్మని నా మొగుడు అంటా ఉంటాడు. నేనిప్పుడు ఏం చెయ్యాలా? నేనిప్పుడు లేని మొగుడిని తీసుకురాను అంటే నా మొగుడు చంపుతాడు. అసలు అలాంటి వాడే లేడని చెప్తే నా మొగుడికి నిజం తెలిసిపోతుంది, అప్పుడు కూడా చంపుతాడు. పోనీ ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చినా కూడా చంపుతాడే. చి, చి, చి. ఏ పక్క చూసినా కష్టాలే, ఏమి చేసినా నాకు సావే. నేనిప్పుడు ఏం చేయాలరా నాయనా? ఎట్ట సావాలరా నాయనా? అయ్యో, ఊరుకుండతయ్య, మీ కష్టాన్ని నేను కూడా అర్థం చేసుకోగలను. ఆ. ఎవరు పోస్టర్లు వేయించారో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలియట్లేదమ్మా. నాన్న కూడా ఇలా శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని అడుగుతారని అనుకోలేదు. నాకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు అబద్ధమే ఆడుండేదాన్ని కాదు రాబోడా. మీ నాయన నన్ను తిట్టినందుకు నాకు బాధ లేదు రాబోడా, కానీ మీ నాయన చేసిన తప్పుని నేను కప్పిపుచ్చుతా తిట్టించుకుంటున్నాను చూడు, అందుకు నాకు ఎక్కువ బాధగా ఉండదు. అందరు కొంపలు ముంచే పనులు చేసినప్పుడు కూడా నేనెప్పుడు ఎట్టా తిట్లు తినలేదమ్మి. నా మొగుడు తప్పులు బయటికి రాకుండా నేను చేస్తా ఉండాను. నేను చేసే త్యాగము మంచి పనే కదా. మ్, ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా అవమాన పాలవుతున్నాను చూడు, అందుకో బాధగా ఉండదు. అమ్మా ఏడవకు, ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది కదా. మనకి షాక్లో సమాధానం దొరకటం లేదు. ఒకసారి మావకు కాల్ చేద్దాం, ఆయన అయితే ఏదో ఒకటి చేస్తాడు. అవును, బాబాయ్కైతే ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ. ఫోన్ చేయి యువరాజ్. సేపోల్డో ఎట్టా ఉన్నారు అందరూ? అన్నో, నేనేం బాగలేనన్నా. ఈడ ఏదేదో అయిపోతా ఉండదన్నా. ఏందమ్మే ఏడుస్తాండా? ఏం జరుగుండది? ఆ అరే అల్లుడో, నువ్వైనా చెప్పు. మా అది